వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. జగన్ రెడ్డి రాష్ట్రంలోని ఇరిగేషన్ వ్యవస్థను విధ్వంసం చేసి రైతును నట్టెట్ట ముంచాడు. నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శలు. ఉదయం 6 గంటల నుంచే ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, టీడీపీ నాయకులు, అధికారులు. సత్తెనపల్లిలో 10వ వార్డులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కన్నా లక్ష్మీనారాయణ. అనంతరం తాలూకా సెంటర్లో అన్న క్యాంటీన్ పనులు పరిశీలన. ఇక డీటెయిల్స్ చూస్తే 5 ఏళ్ల వైసీపీ పాలనలో జగన్ రెడ్డి రాష్ట్రంలోని ఇరిగేషన్ వ్యవస్థను విధ్వంసం చేసి రైతును నెట్టేట ముంచడాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. శ్రీశైలం వెళ్తున్న మంత్రిని మధ్యలో చీకటిగలపాలెం అడ్డరోడ్డు వద్ద ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆధ్వర్యంలో రైతులు కలిశారు. ఈ సందర్భంగా ఆయన గుండ్లకమ్మను పరిశీలించారు. మంత్రి రామానాయుడు విలేకరులతో మాట్లాడారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, శ్రీశైలం ప్రాజెక్టుకి రేపు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కృష్ణమ్మ తల్లికి పూజా కార్యక్రమం, జలహారతి కార్యక్రమం, అదేవిధంగా ఏదైతే పవర్ హౌస్ పరిశీలన, రాయలసీమకు సంబంధించినటువంటి ప్రాజెక్టుల మీద రివ్యూ వంటి సమావేశం ఏదైతే 1వ తేదీన శ్రీశైలంలో జరగబోతుందో దాని నిమిత్తం శ్రీశైలం వెళ్తూ ఏదైతే వినుకొండ నియోజకవర్గం ఇచ్చేసినప్పుడు ఇక్కడ పెద్ద ఎత్తున మరి శాసనసభ్యులు, ఈ యొక్క జిల్లా పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గారు, అదేవిధంగా రైతు సంఘ ప్రతినిధులతో కలిసి ఇక్కడ స్వాగతం పలికి ఈ యొక్క నియోజకవర్గం, ఈ నియోజకవర్గ పరిసర జిల్లాకు సంబంధించినటువంటి సాగునీటి, తాగునీటి సమస్యలన్నింటినీ కూడా ఆయన నా దృష్టికి తీసుకురావడం జరిగింది. అందులో కూడా పర్టికులర్గా ఏదైతే ఈ యొక్క గుండ్లగమ్మ వాగు ఏదైతే ఉందో, ఇటువంటి వాగు మీద ఇప్పుడు ఇక్కడ నిర్మాణం చేసుకున్నట్టు ఒక చెక్ డ్యామ్. ఎందుకంటే ఆ రోజు 2015లో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఇక్కడ ఒక ముందు చూపుతోటి ఇక్కడ ఒక చెక్ డ్యామ్ నిర్మాణం చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడే ఎక్కడ కూడా నాకు ఒక చుక్క నీరు యొక్క వాగులు ఎక్కడ కనపడలా. ఒక్క ఈ చెక్ డ్యామ్ దగ్గరే నీళ్లు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఇట్లా నీరు నిల్వ ఉండడం వల్ల ఇప్పుడే మనం చూస్తాం, అక్కడ ఉండేటువంటి పశువులు చూస్తే మరి వాటికి దాహార్తి, మూగజీవాలకు ఒక పక్కన దాహార్తిని తీస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ వాటర్ నుంచి ఈ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి గ్రామాలు కానీ ఏదైనా పట్టణాలు ఉంటే వాళ్ళకు కూడా డ్రింకింగ్ వాటర్, ఎందుకంటే పర్టికులర్గా ఇక్కడ ఫ్లోరైడ్ ఎక్కువ ఎఫెక్ట్ ఉన్నటువంటి విలేజెస్ ప్రజలు ఉన్నారు ఇక్కడ. అంచేత వాళ్ళందరికీ కూడా ఆ డ్రింకింగ్ వాటర్ పర్పస్కి ఉపయోగపడే సోర్స్ ఉంటుంది. ఆరుతడి పంటలు కానీ ఇతరత్ర పంటలు ఎవరైతే చేసుకున్నారో వాళ్ళు ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసుకుంటూ కొంతమేర వాళ్ళు కూడా ఈ యొక్క సాగునీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీటన్నిటికీ మించి గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా మరి పెరిగేటువంటి అవకాశం కూడా ఫ్యూచర్లో ఉంటుంది. అంటే ఇట్లా చాలా బహుళ ప్రయోజనాలు ఉన్నటువంటి ప్రాజెక్టుని అంటాం. కానీ చెక్ డ్యామ్ ద్వారా కూడా ఒక తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం కలిగేటువంటి విధంగా ఇటువంటి చెక్ డ్యామ్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఆయన ఏదైతే ఇటువంటిది ప్రతి 10 కిలోమీటర్లకో 15 కిలోమీటర్లకో ఒక్కొక్క చెక్ డ్యామ్ అని కనుక నిర్మాణం చేసుకున్నట్లయితే ఈ ప్రయోజనాలన్నింటినీ కూడా ఏదైతే వర్షం ద్వారా వచ్చేటువంటి అదనపు నీటిని నిల్వ చేసుకునేటువంటి విధంగా ఉంటుందని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా నేను కూడా సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ యొక్క చెక్ డ్యామ్ను కూడా మనం తక్కువకి ఇంకా ఏమైనా చేయగలుగుతామో, ఏదైనా ఎట్లా అనేది కూడా కాస్ట్ కూడా అది కూడా క్యాలిక్యులేట్ చేసుకుని ఆ విషయం కూడా పరిశీలించి ప్రజలకు ఉపయోగపడే విధంగా పనిచేస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఎన్ఎస్పి మెయిన్ కెనాల్ నుంచి కూడా ఒక తూము లాంటిది ఉంటే ఏమైనా ఎక్సెస్ వాటర్ ఉన్నప్పుడు కనీసం వాటర్ని కొంత వీళ్ళు యూటిలైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడైతే కేవలం ఏదో ఎస్కేప్ ద్వారానే మరి ఉపయోగం ఉంటుందని ఏదైతే చెప్పారో దాన్ని కూడా పరిశీలన చేస్తామని కూడా చెప్పి తెలియజేసుకుంటూ, మేము కూడా అధికారంలోకి వచ్చి 40 రోజుల్లోనే మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే ఈ యొక్క ఇరిగేషన్ వ్యవస్థ అంతా కూడా విధ్వంసానికి గత పాలనలో గురైనటువంటి పరిస్థితి. మీరందరూ అనుకోవచ్చు, ఒక పోలవరం, ఒక అమరావతి, ఒక ప్రజావేదిక విధ్వంసానికంటే మీకు అవన్నీ గుర్తుకొస్తాయి. కానీ ఈరోజు ఈ 40 రోజుల్లో నేను అటు ఉత్తరాంధ్ర వెళ్ళినా, అటు రాయలసీమ వెళ్ళినా, అటు నెల్లూరు పెన్నా నదికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల విధ్వంసం ఇరిగేషన్ శాఖలో అడుగడుగున కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. 100 కోట్లు పెట్టి ఒక ప్రాజెక్ట్ కడితే సంవత్సరానికి ఒక్క 50 లక్షలు మెయింటెనెన్స్ చేయకపోతే మొత్తం 100 కోట్ల ప్రాజెక్టు కూడా నీటిలో కలిసిపోతున్నటువంటి పరిస్థితి.
దురదృష్టం గత 5 సంవత్సరాల పాలనలో ఎక్కడ కూడా షట్టర్స్ కానీ డోర్స్ కానీ రోప్స్ కానీ కనీసం గ్రీజ్ కూడా పెట్టి మెయింటెనెన్స్ చేయలేనటువంటి జగన్మోహన్ రెడ్డి పాలన దృష్ట్యా మొత్తం మరి సిస్టమ్ అంతా కూడా కొలాప్స్ అయిపోయినటువంటి దుస్థితి చూస్తూ కూడా ఈ మెయిన్ కెనాల్కి తూమిచ్చినట్టయితే ఈ చెక్ డ్యామ్లన్నీ కూడా గోదావరి నీళ్ళతో నింపుకోవడానికి అవకాశం ఉంటుంది భవిష్యత్తులో. అలాగే వర్షపు నీళ్ళు నిలబెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా తప్పనిసరిగా భవిష్యత్తులో మంత్రి గారు సహకారం కోరాం. చెక్ డ్యాములు కావాలని మెయిన్ కెనాల్ నుండి దొండపాడు చెరువు, అలాగే ఈపూరు చెరువుకి, అలాగే ఈ గుళ్ళకమ్మ వారికి మెయిన్ కెనాల్ నుండి తూములు అడిగాము. గతంలో పెదకంచెర్లకి చెరువుకి ఏ విధంగా అయితే తూము ఇచ్చారో అదేవిధంగా కనవల చెరువుకి అక్కడ ఆ చెరువులు నింపడానికి ఏ విధంగా అయితే మెయిన్ కెనాల్ తూము ఇచ్చారో ఈ తూములు కూడా ఇస్తే అంటే రైతాంగానికి ప్రజలకి చాలా ఉపయోగపడుతుంది, మంచినీళ్ళ స్కీములకి. ఆ విధంగా మంత్రి గారిని కోరటం జరిగింది. దీన్ని తప్పనిసరిగా అధికారులతో పరిశీలన చేసి వారు చేస్తారని హామీ ఇవ్వడం జరిగింది. మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు వారు స్వయంగా వచ్చి పరిశీలించి హామీ ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎక్స్ అఫీషియే సభ్యుడిగా కౌన్సిల్ మున్సిపల్ సమావేశంలో శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఎమ్మెల్యే కన్నాకు అధికారులు స్వాగతం పలికారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ప్రమాణ స్వీకారం అనంతరం ఎక్స్ అఫీషియో సభ్యుడి హోదాలో కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఎమ్మెల్యే కన్నాచే మున్సిపల్ కమిషనర్ కొలిమి షమ్మి ప్రమాణ స్వీకారం అనంతరం మున్సిపల్ బుక్ లో ప్రోటోకాల్ ప్రకారం సంతకం చేయించారు. నమస్కారం తెలియజేస్తూ ఈరోజు కౌన్సిల్ సమావేశానికి మన మాజీ మంత్రివర్యులు, పెద్దలు, గౌరవనీయులు, సత్తనపల్లి శాసనసభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు ఈరోజు విచ్చేసినందుకు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతా భావంతో అభినందన తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఎమ్మెల్యే గారు కులం, మతం, పార్టీ చూడకుండా ఈ సత్తనపల్లి పట్టణాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ ఆయన్ని మరొకసారి అభినందనలతో ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. 2024 మేలో జరిగినటువంటి ఎన్నికల్లో మరి సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలు అత్యధిక మెజార్టీతో ఎన్నో ఆశతో సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యుడిగా పిలిపించినందుకు అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా మరి వాళ్ళ కౌన్సిల్ సమావేశంలో ఎక్స్ అఫీషియో మెంబర్గా మరి శ్రీమతి లక్ష్మీ తులసి గారి నేతృత్వంలో మరి ఈరోజు నేను ప్రమాణ స్వీకారం చేసినందుకు సంతోషిస్తున్నాను. మరి ఇవాళ దగ్గర 48 అంశాల మీద కౌన్సిల్ చర్చించి సత్తెనపల్లి పట్టణ అభివృద్ధి కోసం ఎన్నికల వరకే మనం రాజకీయాలు, ఎన్నికలైన తర్వాత అందరం కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంచుకుందామని, సత్తెనపల్లి అభివృద్ధికి ఏ విషయంలోనైనా సరే శాసనసభ్యుడిగా నేను మీ అందరికీ సహకరిస్తానని చెప్పేసి నేను ఈ సందర్భంగా మరి తెలియజేస్తూ సత్తెనపల్లి పట్టణాన్ని ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధి చేద్దాం, అవసరమైనటువంటి నిధులు సమకూర్చుకోవడం లేకపోతే ప్రభుత్వం తీసుకొచ్చో సత్తెనపల్లి పట్టణంలో ఉన్నటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. నేను గత సంవత్సరంగా సత్తెనపల్లి టౌన్లో తిరుగుతూ ఉన్నాను, అనేక సమస్యలు చూస్తూ ఉన్నాం. ఈ సమస్యల పరిష్కారానికి కానీ, గృహ నిర్మాణ విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ మరి మీ అందరితో కలిసి మరి పనిచేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి
అందరి సభ్యులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా మున్సిపల్ ఆర్డి హరికృష్ణ బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న చేకూరి కీర్తి విద్యుత్ శాఖకు బదిలీ అవ్వడంతో ఆమె స్థానంలో నియమితులైన అధికారి ఇంకా బాధ్యతలు స్వీకరించకపోవడంతో రాష్ట్రం మున్సిపల్ శాఖ ఆర్డీగా బాధ్యతలు నిర్వహిస్తున్న హరికృష్ణను గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా నియమిస్తూ బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆర్డి హరికృష్ణ బుధవారం గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టారు. ఇంకా కొత్త ఫైల్ ఏమైనా వస్తే మనం ఏదో చేసి మీ దగ్గర డీమ్డ్ అయిపోతుంది. తెనాలి మున్సిపల్ సర్వసభ్య సాధారణ సమావేశం ప్రశాంతంగా ముగిసింది. జరిగిన తెనాలి మున్సిపల్ సర్వసభ సాధారణ సమావేశంలో తెనాలి నగరంలో ఆక్రమణకు గురైన స్థలాల విషయంలో వైసీపీ టీడీపీ కౌన్సిలర్ మధ్య వాగ్వివాదం కమిషనర్ జోక్యంతో ముగిసింది. సమావేశంలో ఎజెండాలోని 37 అంశాలకు ఎట్టకేలకు మున్సిపల్ కౌన్సిలర్లు అంగీకారం తెలియజేశారు. కాకుమానులో అధికారులతో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే రామాంజనేయులు మాట్లాడారు. వస్తుంది మంచినీళ్ళు అయితే పట్టచ్చు, ప్లస్ కాలువలు బాగు చేయడానికి కూడా ప్రపోజల్స్ పంపించాము. అవి కూడా శాంక్షన్ అయ్యాయి. ఆల్మోస్ట్ ఒక 1 monthలో మాకు అఫీషియల్గా కూడా వస్తుంది ఆన్ పేపరు. వచ్చినప్పుడు కెనాల్స్ కూడా అందులో తూటు కాడ క్లియరెన్స్ చేసి వాటర్ నీటి సరఫరాకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తాం. అప్పుడు చేయడం ఏంటండి, మార్చో ఏప్రిల్లోనో చేసేయాలి సార్. నేను కూడా మాట్లాడాను, నెక్స్ట్ చాప్టర్ పెడదామని చెప్పాడు. కాబట్టి ఖచ్చితంగా మనము మార్చ్, ఏప్రిల్, మే ఈ 2 నెలల్లో కాలువల యొక్క పని అయిపోవాలి. క్యాలెండర్ అంతే. పనులన్నీ కూడా అవతవకతో ఉంటాయి, అది మంచిది కాదు. ఓకే, మాన్యువల్గా ఎక్కడెక్కడ అయితే గుర్రపు లెక్క తోటికాడ ఉందో అవి మొత్తం మాన్యువల్గా మొత్తం క్లియర్ చేయించేస్తాం సార్. ఒక 1 weekలో మొత్తం కెనాల్ మొత్తం క్లియర్ చేయించేస్తాం సార్. 1 weekలో ఎలాంటి ప్రాబ్లం లేకుండా చేయిస్తాం సార్. కొంచెం లేట్ అయింది, ట్రాన్సాక్షన్ పీరియడ్ కొంచెం లేట్ అయిందండి. ఈ సంవత్సరం శాంక్షన్ అవడమే కొంచెం లేట్ అయింది. ఈ సంవత్సరం కొంచెం లేట్ అయిందండి. రాజేంద్ర ఆగాగు, ఇప్పుడు ఆగాల రాజేంద్ర ఆగు ఒక్క నిమిషం ఆగండిపోయినట్లు కనబడుతుంది. నీళ్లు వదులుతారు, బిల్లులు అయిపోతాయి. అది కాదు. ఇంకా నెక్స్ట్ నుంచి కాలువల మరమ్మతులు అనేవి ఖచ్చితంగా మనం వాటర్ డిస్ట్రిబ్యూషన్ కమిటీలు ఏర్పడతాయి. మన వాళ్ళకే డబ్బులు వస్తాయి. 5 లక్షలు 10 లక్షలు విడిగొట్టేసి పని చేసుకుంటాం. అది ఇంకా ఇప్పుడు జరిగిన దాని గురించి కాదు. ఇప్పుడు నేను కోరేది ఏంటంటే, వాళ్ళు ఎవరైతే 3 కాంట్రాక్టర్లు ఉన్నారో రైతులు తృప్తి పడితేనే వాళ్ళకు 1 పైసా వస్తుంది, లేకుంటే రాదు. ఇది నేను సభాముఖంగా చెప్తున్నా. నేను అంతే, నేను అదే చెప్తాను. సరేనా? నువ్వు జాగ్రత్తగా జరిగింది ఆ పని ఖచ్చితంగా చేయొచ్చు. లేదంటే ఇప్పటికైనా వాళ్ళని పక్కన వెళ్ళమను, మా రైతులు దిగి మొత్తం క్లీన్ చేసుకుంటారు. ఆ బిల్లుల్లో వాళ్ళకి ఏదైనా పర్సెంటేజ్ లాక్కుంటే తీసుకొని మిగతాది వాళ్ళకి ఇచ్చేయాలి. కాంట్రాక్టర్ లేరండి నా సిస్టంలో. వీళ్ళే చేయాలా, వీళ్ళకే లైసెన్సులు ఉన్నాయి కాదు. రేపు 10 మంది రాండి, మీకు లైసెన్సులు ఇప్పిస్తా. అదే పెద్ద పని, మందు తల్లేదు పెద్ద పని.
సో కాంట్రాక్టర్లు ప్రతి ఊర్లో 2-3 తయారు కాండి. మీకు పనులు ఇచ్చేకి రెడీగా ఉన్నా. మీరు చేయరు కాబట్టే వచ్చిన ప్రాబ్లం. మా పూర్ణ ఏమనుకుంటాడు, మనకెందుకు సార్ ఈ తల్లపత్త వాళ్ళని అడగాలి వీళ్ళు అడగాలని. కానీ గ్రామం కోసం తప్పదు. 150 కోట్లు వస్తుంది, జిల్లా పరిషత్కు 150 కోట్లు వస్తుంది, మన మండల పరిషత్కు కూడా ఒక 30-40 లక్షలు వస్తుంది. అందులో ఇప్పుడు మీరు ముందుగానే ఏ పనులు కావాలో అప్లికేషన్ పెట్టుకోండి. ఎండిఓ గారు ప్రజల యొక్క ఇంట్రెస్ట్ను దృష్టిలో పెట్టుకొని సహకరిస్తే సహకరించండి. పంచాయతీ నేను సర్పంచ్ కదా అని విర్రమోగితే మీది వీటో చేసి మండల పరిషత్తులో కూడా ఎంపీపీ నేను కూడా వైసీపీ కదా అని తాకాడిస్తే జిల్లా పరిషత్కి పంపించే అధికారం మాకుంది. జిల్లా పరిషత్తులో అక్కడ చైర్పర్సన్ మా పార్టీలో చేరిపోయారు కాబట్టి ఆమెకు చెప్పి అక్కడ శాంక్షన్ చేయిస్తాం. కాబట్టి మీవేవి ఆగవు. కాకపోతే ఒక 3 రోజులు డిలే. లేదు మాతో పాటు కలిసి వస్తారా చెప్పండి, మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తాం. అందరికీ కండవాలు వేసేస్తా, బ్రహ్మాండంగా పనిచేద్దాం. ఇంకొక 30 సంవత్సరాలు వద్దా? సరే అంటే మరీ ఆడుకోరై మనం కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టిన వాళ్ళు అయితే వద్దులే. వాళ్ళు ఎలా అనసాలో నాకు తెలుసు, అది పెద్ద ఇష్యూ కాదు. కలిసి వస్తామంటే వాళ్ళు మంచి వాళ్ళు అయితే కలుపుకుంటాం అనుకునే ఆలోచన మీకుంటే నాకే అభ్యంతరం లేదు. సో ప్రొవైడెడ్ అక్కడ సర్పంచులు వార్డు మెంబర్లు అందరూ మాతో కలిసి పనిచేస్తే, లేదంటారా మా నాయకులతో పని చేయించుకుంటాం. మంగళగిరిలో ఉదయం 6 గంటల నుంచే ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, టీడీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు పింఛన్ల కార్యక్రమంలో పంచుమర్తి అనురాధ, టీడీపీ నాయకులు, అధికారులు ఇంటింటికి తిరిగి పెన్షన్లు పంపిణీ చేశారు. మంగళగిరిలో 13,130 మంది లబ్ధిదారులకు 5.5 కోట్ల రూపాయలు పంపిణీ జరుగుతుంది. స్వయంగా మీ ఇంటికి వెళ్ళి ఇవ్వమని ఆయన ఆదేశాలు ఇచ్చిన దాని మీద మేము అందరం వచ్చాం. నేను, కమిషనర్ గారు, ఇది ధనంజయ తెలిసి అందరూ వచ్చారు. మాకు చాలా ఎంతో అభిమానం అండి. ఏదైనా దేనికైనా సరే అన్నింటికి ముందే ఉంటారు. మేము ఎంత తీసుకోండి అమ్మా. ఇచ్చిన మాట ప్రకారం నారా చంద్రబాబు నాయుడు గారు 1 తారీఖు కల్లా మీకు 6,000 పెన్షన్ ఇమ్మని చెప్పారమ్మా. నారా లోకేష్ గారు స్వయంగా మమ్మల్ని పంపించారు. ఇస్తున్నారమ్మా. నారా లోకేష్ గారు స్వయంగా మమ్మల్ని, కమిషనర్ గారిని అందరినీ పంపించారు మీకు పొద్దున్నే అందజేయమని చెప్పి. చంద్రబాబు నాయుడు గారు మాట నిలబెట్టుకున్నారు. అదే విధంగా నారా లోకేష్ గారు స్వయంగా మమ్మల్ని అందరిని పంపించారండి. మీకు పొద్దున్నే 6 ఇవ్వమని. ఒక 1/2 గంట ఆలస్యం అయినట్టుంది, ఎందుకంటే వేరే చోటుకి వెళ్ళి వస్తాం. స్వయంగా ఇవ్వమని చెప్పి నారా లోకేష్ గారు 6,000 రూపాయలు. సార్ కౌంట్ చేసి పెట్టి మీరు ముందుకు ఆయన కూడా లోకేష్ గారు పంపించారమ్మా. నారా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ అంతకుముందు 200 నుంచి 2,000 చేసింది ఆ మహానుభావులే. ఇప్పుడు 4,000 చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారు. ఆర్థికంగా బాగోకపోయినా రాష్ట్ర పరిస్థితి, మీరు ఎవరు ఇబ్బంది పడకూడదు అని చెప్పి పెన్షన్ ఇస్తున్నారు. నారా లోకేష్ గారు స్వయంగా మమ్మల్ని ఇచ్చి రమ్మన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం మీకు 4,000 ఇస్తున్నారండి. నారా లోకేష్ గారు స్వయంగా మీకు ఇమ్మని చెప్పి చెప్పడం. 2,000 చిల్లరే కదా. ఆ 2,000 చేసింది కూడా చంద్రబాబు గారే. ఇప్పుడు 4,000 ఒకేసారి చేసింది చంద్రబాబు గారు.
అదే అది నరసరావుపేటలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. వృద్ధులకు పెన్షన్ అందజేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇవాళ ప్రతి వార్డులో కూడా పెన్షన్ మేళా జరుగుతూ ఉంది. ఉత్సాహంగా పండుగ వాతావరణం జరుగుతూ ఉంది. మరి దీనికి టౌన్ లో అయితే కమిషనర్ గారు, అదేవిధంగా సచివాలయ సిబ్బంది, వార్డు నాయకులు, జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మరి నర్సాబాద్ పట్టణంలో దాదాపు 10,000 చిల్లర పెన్షన్స్ ఉన్నాయి. మరి దాదాపు 9.5 కోట్ల మరి డబ్బులు పంచడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు అయితే ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా మధ్యాహ్నం 12 పెన్షన్స్ మొత్తం కూడా డిస్ట్రిబ్యూట్ అవ్వాలని చెప్పడం జరిగింది. మరి ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కానీ, వికలాంగుల పెన్షన్స్ కానీ, అదేవిధంగా మనం 15,000 రూపాయల పెన్షన్స్ కానీ ఇవన్నీ కూడా దగ్గరుండి పంచడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కలెక్టర్ గారు, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు, ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై ముఖ్యంగా నర్సాబాద్ పట్టణంలో మరి కమిషనర్ గారు కానీ, సచివాలయ సిబ్బంది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మరి ఇప్పుడు టైం దాదాపు 10 గంటలుగా వస్తుంది. ఇప్పటికీ దాదాపు 70% పెన్షన్ 86% పెన్షన్ పంచడం జరిగింది. మరి కార్యక్రమాన్ని ప్రతి నెల 1వ తేదీన దిగ్విజయంగా ముగిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని మరి విజయవంతం చేస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కార్యవర్గ సభ్యులందరం కూడా మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాం. వినుకొండ పట్టణం హనుమాన్ నగర్ నందు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు మరియు మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు, జనసేన సమన్వయకర్త నాగశ్రీను రాయల్, జనసేన నాయకులు నిశంకర్, శ్రీనివాసరావు మరియు బీజేపీ నాయకులు మేడం రమేష్ మరియు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. జర్నలిస్ట్ సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు వినుకొండ పట్టణంలో పెన్షన్ల పంపిణీ ప్రారంభించాం. 5 గంటలకే, ఏకుంజామున 5 గంటలకే అధికారులందరూ ఇంటి తలుపు తట్టి లేపి పెన్షన్ చేతిలో పెడితే సంతోషంతో కేరింతలు వేస్తా ఉన్నారు అవ్వాతాతలు. అవ్వాతాతలకి పెన్షన్ ఇచ్చింది మొట్టమొదటి అన్న ఎన్టీఆర్. దాన్ని భారీగా పెంచిన చరిత్ర చంద్రనది ఎన్డీఏ ప్రభుత్వాన్ని. ఈరోజు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 2,000 పెన్షన్ 3,000 చేస్తామని సంవత్సరానికి 250 చొప్పున పెంచుకుంటూ ఆ 2,000 3,000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి. కానీ ఎన్డీఏ ప్రభుత్వం మాటిస్తే అమలు చేస్తుంది. చంద్రబాబు గారు చెప్పింది చేస్తారు, చేసింది చెప్తారు. మొదటి నెలలోనే అన్నమాట ప్రకారం 3,000 పెన్షన్ 4,000 చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎక్కడికక్కడ ఈరోజు ప్రజలకి పెన్షన్లు అందజేస్తా ఉన్నారు. ఓ పక్క చంద్రబాబు గారు, మరో పక్క పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈరోజు వీధుల్లోకి వెళ్ళి, ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. ఇది చంద్రబాబు గారి ప్రభుత్వానికి ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి భరోసాకి, ఈరోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి భరోసా ప్రజలకి ఈ పెన్షన్. అవ్వాతాతలకి ఇక ప్రతి నెల పండగే. ఈ పెన్షన్ల పండగ ప్రతి నెల ఉంటుంది. ప్రతి నెల 1వ తారీఖునే అందరికీ 100% అందరికి ఇవ్వాలనే లక్ష్యంగా, ఉదయం నుండి సాయంత్రం లోపు అందరికి ఇవ్వాలనే లక్ష్యంగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఈరోజు చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు, ఆ పథకం అమలు చేయలేదు, ఈ పథకం అమలు చేయలేదని. ఏమయ్యా, మాట్లాడే వాళ్ళకి బుద్ధి ఉందా? జగన్మోహన్ రెడ్డికి జ్ఞానం ఉందా? అసలు నువ్వు 1000 రూపాయలు పెన్షన్ పెంచడానికి 5 సంవత్సరాలు సమయం తీసుకొని 250 సంవత్సరాలు పెంచి నువ్వు ఈరోజు తెలుగుదేశం సంక్షేమం అమలు చేసే దాని గురించి నువ్వు మాట్లాడతావా? బుద్ధున్నాయన ఎవరైనా మాట్లాడతారా? జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి కళ్ళు తెరిచి చూడాలా. విభిన్న ప్రతిభావంతులకి మీరు ఇచ్చింది, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కి మీరు ఇచ్చింది 3,000. ఈరోజు చంద్రన్న రెట్టింపు ఇచ్చారు, 6,000 ఇచ్చారు ఒక్కొక్కరికి. ఆ రోజు మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు? ఈరోజు ఆ పథకం, ఈ పథకం, చెప్పిన ప్రతి పథకం అమలు చేస్తాం. 14 లక్షల కోట్లు అప్పులు చేసి జనాలను ఎత్తినేసి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు.
ఖచ్చితంగా ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటాం. మహిళలకి తొందరలోనే ఉచిత బస్సు ప్రయాణం కూడా అమలు చేస్తుంది ఎన్డీఏ ప్రభుత్వం. అలాగే అన్నప్రాసన రోజే ఆవకాయ పచ్చడి ఎవరన్నా పెడతారండి? అరే 2 నెలలు కాకముందే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పథకం అమలు చేయలేదు, ఈ పథకం అమలు చేయలేదని మాట్లాడటానికి సిగ్గుందా? ఈ రోజు 4,000 చొప్పున పెన్షన్ ఇస్తుంటే 3,000 పెన్షన్ 4,000 ఇవ్వటం, విభిన్న ప్రతిభావంతులు 3,000 రెట్టింపు చేసి 6,000 ఇస్తా ఉంటే ప్రజలందరూ సంతోషిస్తా ఉంటే పెన్షన్దారులందరూ ఆనందంగా పండగ చేసుకుంటుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓర్చుకోలేక ఈరోజు ఈ పాటలు పడతా ఉన్నారు. పెన్షన్ మొదలుపెట్టింది ఎన్టీఆర్ అయితే దాన్ని పెంచినది చంద్రబాబు గారు. దీన్ని ముందుకు తీసుకెళ్తాం. మిగిలిన సంక్షేమ పథకాలు కూడా ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేసి తీరుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యులు మెక్కన్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, అలాగే జనసేన బీజేపీ నాయకులకు, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సత్తెనపల్లిలో 10వ వార్డులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సత్తెనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. తాలూకా సెంటర్లో పునః ప్రారంభం కానున్న అన్నా క్యాంటీన్ పనులను ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పరిశీలించారు. అనంతరం కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడారు. వారి ఆకలి తీర్చాలి, వారు సరైనటువంటి 3 పూట్ల ప్రతి పేదవాడికి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారు ఆ రోజున బాబు గారు. సంక్షేమ కార్యక్రమాలతో పాటు పట్టెడు అన్నం పెట్టి పేదవాడి పొట్ట నింపాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో రాష్ట్రం అంతా కూడా అన్నా క్యాంటీన్లు పెట్టి 5 రూపాయలకే బ్రేక్ఫాస్ట్ కానీ, 5 రూపాయలకే లంచ్ కానీ, 5 రూపాయలకే డిన్నర్ కానీ, 3 పూట్ల మరి పేదవాడికి ఆహారం దొరికే విధంగా మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకొని రాష్ట్రం అంతా అన్నా క్యాంటీన్లు నడుస్తుంటే ఈ సైకో, ఎందుకంటే ఈ సైకోకి తాను తప్ప ఈ రాష్ట్రంలో ఎవడో తినకూడదు అనేటువంటి ఒక భావం కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎలా అయితే రాష్ట్రాన్ని వ్యవస్థలు మొత్తం నాశనం చేశాడో దాంట్లో భాగంగా పేదలకు పట్టి అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్ కూడా మరి రద్దు చేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే. దాన్ని రద్దు చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు రాష్ట్రం మొత్తం తెలుగుదేశం పార్టీ నాయకులు పేదలకు ఉచితంగా 5 సంవత్సరాలు కూడా మరి భోజనం పెట్టినటువంటి పరిస్థితి. అలాగే మరి సత్తెనపల్లి నియోజకవర్గంలో మన్యం శివనాగమల్లేశ్వరరావు దగ్గరగా 561 రోజులు, రోజుకు 300 నుంచి 400 మంది దాకా మరి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పేదలకు మరి అన్నదానం చేశారు. వాటిని నిజంగా నేను అభినందిస్తా ఉన్నాను సత్తెనపల్లి నియోజకవర్గ పేదవాళ్ళ తరఫున. మరి ఈ అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా రేపు 15వ తారీఖు నుంచి ప్రారంభం చేయబడి పేదవాళ్ళకు అందుబాటులో ఉంటాయి. పల్నాడు జిల్లా పెదకూరుపాడు మండలంలో హుస్సేన్ నగర్ గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మరియు టీడీపీ నాయకులు, జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు. పెన్షన్దారులకు పెన్షన్ పంపిణీ చేశారు. బాబాయ్ కొంచెం ప్లీజ్ కొంచెం ఎనికి రమ్మా రారులే కానీ దానికి సంబంధించిన పక్కన కిషోర్ మధ్యలో కొద్దిగా నమస్కారం
ప్రచారం చేస్తున్నాం. కిషోర్ మధ్య మధ్యలో కొద్దిగా నమస్కారం చేస్తున్నాం. ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. మన రాముడు లాంటి చంద్రన్న కావాలా, లేదా రాక్షసుడు లాంటి జగన్ రెడ్డి కావాలి. బాపట్ల జిల్లా బాపట్ల నియోజకవర్గం పూండ్లలోని పెన్షన్దారులందరికీ ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు దాదాపు 80% ఇవ్వడం బాపట్ల అధికారుల చిత్తశుద్ధికి నిదర్శనమని శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ అన్నారు. అధికారులతో కలిసి స్వయంగా ఆయన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంఆర్ఓ, ఎండిఓ, సెక్రటరీలు, సంబంధిత సిబ్బంది ఎంతో కష్టపడి అతి తక్కువ సమయంలో పంపిణీ చేసినందుకు చాలా ఆనందంగా ఉందని, మధ్యాహ్నంలోగా 100% పూర్తి చేస్తామని ఆశాభావంతో ఉన్నామని బాపట్ల ప్రజలందరి తరఫున, పెన్షన్దారుల తరపున, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరపున అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ అన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగన్ రెడ్డి రాష్ట్రంలోని ఇరిగేషన్ వ్యవస్థను విధ్వంసం చేసి రైతును నట్టెట్ట ముంచాడు. నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శలు. ఉదయం 6 గంటల నుంచే ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, టీడీపీ నాయకులు, అధికారులు. సత్తెనపల్లిలో 10వ వార్డులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కన్నా లక్ష్మీనారాయణ. అనంతరం తాలూకా సెంటర్లో అన్న క్యాంటీన్ పనులు పరిశీలన. స్టూడియో అండ్ తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.